అంకుశం న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తప్పు చేస్తే శిక్ష తప్పదు, అనంత ఎస్పీ అన్పురాజన్. ఇళ్ల స్థలాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి. బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలను ఆవిష్కరించిన ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఆర్థిక సహాయం అందించిన ఆల్వేస్ హెల్ప్ ఫర్ అదర్స్ ఫౌండేషన్ విజయవాడ టీం సభ్యులు. వెనుకొండలో కోల్డ్ స్టోరేజ్ ప్రారంభోత్సవానికి నియోజకవర్గంలోని ప్రజలందరూ విజయవంతం చేయాలి, ఎమ్మెల్యే బోల్న బ్రహ్మనాయుడు. అనంతపురం జిల్లాలో జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ అన్పురాజన్ సూచించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మొత్తం 1500 మంది సిబ్బంది ఫీల్డ్లో ఉంటుందన్నారు. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా, ర్యాష్ డ్రైవింగ్ చేసిన చర్యలు, యువత తప్పు చేస్తే శిక్ష తప్పదని కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కేక్ కటింగ్, లౌడ్ స్పీకర్స్, బాణసంచ కాల్చడం, ఇతర వాటికి అనుమతులు లేవన్నారు. మరోవైపు ఏదైనా కల్చరల్ ప్రోగ్రాంకి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. పక్కవారి ఇబ్బంది కలిగించే వారికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ నూతన సంవత్సరానికి సంతోషంగా స్వాగతం పలకాలని, ఎవరు ఇబ్బందులు అతిక్రమించిన చర్యలు తప్పవని హెచ్చరించారు. It will be very general. Okay, right. First of all, అనంతపురం పోలీస్ తరపు నుంచి అందరికీ కూడా అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాము. దీంట్లో ఫ్రమ్ డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి కోరుతున్నది ఒకటే, ప్లీజ్ అందరూ కూడా రెస్పాన్సిబుల్గా ఈ యొక్క సంబరాల్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రత్యేకంగా పోలీస్ తరపు నుంచి ఆ రోజు ఆన్ 31st నైట్ వీఆర్ డిప్లాయింగ్ అరౌండ్ 1500 ఫోర్సెస్ ఆన్ గ్రౌండ్. జిల్లాలో ఉన్న ఆల్ ద మెన్ అండ్ ఆఫీసర్స్ విల్ బి ఆన్ గ్రౌండ్. పికెట్స్ అండ్ చెక్ పోస్ట్ ఎరెక్ట్ చేస్తున్నాము. ఇంటర్ బార్డర్ చెక్ పోస్ట్ ఉంటుంది. అదేవిధంగా ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కఠినంగా ఉంటాము. సో డ్రంక్ అండ్ డ్రైవ్ వీ విల్ నాట్ అలౌ. 2, ఏదైనా కల్చరల్ ఫీస్ట్ ఉన్నప్పుడు దయచేసి లోకల్గా టేక్ ద అప్రోప్రియేట్ పర్మిషన్ యాజ్ పర్ ద రూల్స్. రెవెన్యూ అండ్ పోలీస్ పర్మిషన్ తీసుకోండి. అండ్ పబ్లిక్లో సెలబ్రేషన్ ఇస్ టోటలీ వితౌట్ పర్మిషన్ చేయకూడదు. రోడ్లో కేక్ కట్ చేయడం, రోడ్డు మీద 2 వీలర్లో ఫాస్ట్గా పోవడం, ఇలాంటివి ఏది ఉండకూడదు. ఫార్ దాట్ వీ విల్ డెఫినెట్లీ నాట్ ఓన్లీ దట్ డే, ఎనీ ఆఫ్ ద డే. సో ఇది ప్రత్యేకంగా న్యూ ఇయర్ కాబట్టి చెప్తున్నాము. బట్ ఎనీ అదర్ డేలో కూడా పబ్లిక్ని డిస్టర్బ్ చేసే ఏ ఒక కార్యక్రమం అయినా ఖచ్చితంగా వీ విల్ రిజిస్టర్ ద కేస్ అగైన్స్ దోస్ మిస్క్రియంట్స్. సో అండ్ ఆల్సో ఎనీ యాక్టివిటీ లైక్ ఫైర్ క్రాకర్స్ ఇండిస్క్రిమినేట్గా చేయడం, ఇది అంతా కూడా నిశ్శబ్దం. All are requested to celebrate the New Year functions in your place of choice, at least at the private places or ఏదైనా ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వబడిన పబ్లిక్ ప్లేసెస్ ఉంటే అక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వన్స్ వీ గివ్ అ పర్మిషన్ వీ విల్ డిప్లాయ్ ద ఫోర్సెస్ ఆల్సో కాబట్టి. అండ్ జనరలీ ఆన్ దట్ డే పీపుల్ బయటకు వచ్చి పక్క వాడిని డిస్టర్బ్ చేయకుండా ఉండాలనేది కూడా వెరీ స్ట్రిక్ట్గా చెప్తున్నాము. సో అదర్వైజ్ ఆల్ అదర్ యాక్టివిటీస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ అలౌడ్ జనరలీ. పెదపూడి మండలం ఆఫీసులో నవరత్నాల పేదలందరికీ ఇళ్ల స్థలాల కార్యక్రమంలో భాగంగా 20 మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని ఎన్నికల ముందు జగన్ చెప్పిన మాటలను విని తెలుగుదేశం పార్టీ హేళన చేసిందని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే తాము ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని, అలాగే అమ్మఒడి పెన్షన్తో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, పెదపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈ గ్రామంలో అర్హత ఉన్న 20 మందికి ఇళ్ల స్థలాలు రాకపోవడం, వారి వల్ల ఇళ్ల పట్టాలు ఇప్పుడు ఇవ్వడం జరిగిందని, గ్రామంలో 600 మంది ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
జడ్పీటీసీ పేపకాయల వెంకటలక్ష్మి వెంకటరమణ, ఎంపీపీ కేత తులసి శ్రీనివాస్, మండల బీసీసీఎల్ కన్వీనర్ పప్పు సింహాచలం, గ్రామ కన్వీనర్ మీసాల నాగరాజు, కైకవోలు సర్పంచ్ నూనె పట్టాభి, రామన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు. మిగిలిపోయిన కొంతమంది అర్హులు ఉన్నారు, వారికి కూడా పట్టాలు ఇవ్వాలని దిశలో ఈ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం పాల్గొంటే నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సోదరుల అందరికీ కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఆయన అనుకున్నారు. అధికారంలోకి వస్తే సుమారు 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏంటి, మిగతా వాళ్ళు ఏంటి, అందరూ కూడా తేడా చేశారు. 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యమైన ఇదేదో కలబలి మాటలు చెప్తున్నారన్నట్టుగా తేడా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ అందరికీ కూడా తెలుసు. ఎవరైతే వెనుకబడిన తరగతికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో, అర్హత ఉంటే వాళ్ళకు కూడా సంవత్సరానికి 18,700 అమ్మఒడి కింద చదివించుకునే తల్లులకు డబ్బులు. అదేవిధంగా పెన్షన్ గతంలో 65 సంవత్సరాల ఇంటి దగ్గర పెన్షన్ ఇచ్చింది. ఈరోజు 60 సంవత్సరాల ఇంటి పెన్షన్ రేపటి నుంచి మళ్ళీ అది 3,000 కూడా చేశారు. అంతేకాకుండా రైతులకైతే రైతు భరోసా అమలు, చేతి ఇన్సూరెన్స్ అమలు, 1-2 పంట అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మరి పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ, ఇంకా మన పెదపూడి గ్రామంలో నేను గడప గడపలు తిరిగినప్పుడు కొంతమంది అర్హత ఉన్నా కూడా వాళ్ళకి పట్టాలు రాలేదు. అటువంటి వాళ్ళు సుమారు 21 మంది వరకు ఉన్నారు. వాళ్ళకి అన్ని అర్హతలు ఉన్నా కూడా పట్టాలు రాలేదు. వాళ్ళకి మరి ఈ రోజున పట్టాలు పంపించేయడం జరుగుతుంది. మీ గ్రామంలో గతంలో సుమారు 600 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. సుమారు 600. ఇప్పుడు మళ్ళీ మిగిలిపోయిన వాళ్ళు ఒక 21 మందికి మళ్ళీ ఈ రోజున మరి పట్టాలు పంపిణీ చేస్తారు. చూడండి, గతానికి ఇప్పటికి ఇందులో పెద్దవారు కూడా ఉన్నారు. మీ పెదపూడి గ్రామంలో ఎప్పుడు ఇచ్చారు ఇళ్ల స్థలాలు, ఎంతమందికి ఇచ్చారు ఒకసారి ఆలోచించండి. 30-40 ఏళ్ల క్రితం ఎప్పుడు ఇచ్చి ఉంటారు. అప్పటి నుంచి ఒక్క పేదవాడికి కూడా ఇళ్ల స్థలాలు లేదు. తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా ఇక్కడ స్థలం ఉన్నా కూడా ఒక్కరికి కూడా ఇవ్వలేదు పేదవాడికి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వడే కాదు, ఇల్లు నిర్మించుకుంటానికి కూడా 1,80,000 వరకు సాయం. ఈ రోజు చూడండి, అక్కడ ఇచ్చిన కాలనీలో సగం పైగా ఇల్లు కూడా పూర్తయిపోయి చాలామంది గృహప్రవేశం కూడా చేశారు. రానున్న రోజుల్లో ఊరిని మించిపోయి అందంగా తయారవుతుంది. ఎందుకంటే అంత ఇంకా రోడ్లు కూడా ఇంకా వంకటంకరగా ఉండవు, అంత ప్లాండ్గా ఉండే, కరెంటు లైన్ ఏంటి, డ్రైన్ ఏంటి, భవిష్యత్తులో తర్వాత ఇల్లు నిర్మాణం ఏంటి అన్నీ కూడా లైన్లో ఉంటాయి. కాబట్టి ఒక్క 10 ఏళ్ళ తర్వాత చూస్తే ఈ కాలనీ ఊరిని మించిపోయి ఉంటుంది. అంతేకాకుండా అంత అందంగా కూడా ఉంటుంది. అంటే మాత్రం ఎటువంటి సందేహం లేదు. మరి ఇంత ఊరికి దగ్గరలో ఇళ్ల స్థలాలు కూడా, అందులోనూ మిగిలిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఈ రోజు జరుగుతుంది. నేను గడపడపు తిన్నప్పుడు కొంతమంది సోదరిమణులు అడిగారు, మాకు అర్హత ఉన్నా రాలేదని. ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకా అర్హత ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా ఊళ్ళో ఇంకా చాలామంది ఉన్నారు అర్హత ఉన్న వాళ్ళకి. వాళ్ళకు కూడా ఇంకా మరి స్థలం ఇప్పుడు ఉన్న కాడికి వీళ్ళకి ఇస్తున్నాం, మీకు ఇస్తున్నాం. ఇంకా వాళ్ళకు కూడా స్థలం లభ్యతను బట్టి భవిష్యత్తులో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇన్ని రకాలుగా పేద ప్రజలకు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గతంలో చూడండి, మీరు ఎన్నో ప్రభుత్వాలు చూశారు. ఏ ప్రభుత్వంలోనైనా కానీ పేదవాళ్ళకి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందో ఒకసారి మీరు ఆలోచించారు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే ఈ రోజున ప్రతి పేదవాడికి కూడా ఏదో సంక్షేమ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుంది. అంతేకాకుండా ఇల్లు లేని నిరుపేదలు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో దయచేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మీరందరూ కూడా సహకరించాలని పేరున మీ అందరికీ కూడా మీ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే మేము బలంగా ఉన్నట్టు, మాలాంటి వాళ్ళందరూ బలంగా ఉంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మేము బలంగా ఉండాలంటే గ్రామంలో మీ
మీలాంటి వాళ్ళందరి మద్దతు మాకు ఉండాలి. స్థానికంగా మన నాయకులు ఉన్నారు, ఆ నాయకులందరికీ కూడా మీరు సపోర్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మాకు బలం, మేము జగన్ గారు కాదు. అది కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఎవరైతే మనకు ఉపకారం చేశారో వాళ్ళకి మీరు సహకారం చేయండి. కేవలం ఒకే ఒక్క ఓటుతోటి 5 సంవత్సరాలు కూడా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయో మీరే చూడండి. ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సంక్షేమ కార్యక్రమం పెట్టాడా? లేదు. ఈవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంటింటికి తిరుగుతూ మేము వస్తే అది చేస్తాం ఇది చేస్తామంటారు. సరే, మరి అలా 14 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టారు కదా, ఇందులో ఒక్కటైనా కానీ మీరు అమలుపరిచారా అని అడగండి. ఒక్కటంటే ఒక్కటన్నా అమలుపరిచారా? వాళ్ళు కనీసం కొన్ని సంక్షేమ కార్యక్రమం అమలుపరిస్తే కొత్తగా మళ్ళీ ఇది కూడా చేస్తామని చెప్పొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ కార్యక్రమాలు పేదలకు ఒక్కటంటే ఒక్కటి వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు చేస్తూ ఉన్నారు. ఏం లేదు, కేవలం ఎలక్షన్ ముందు ఓట్లు వేయించుకుంటారు. ఓట్లు వేయించుకున్న తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ మీకు మొహం చూపించక్కర్లేదన్న ఉద్దేశంతో వాళ్ళు అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి మీరు ఒకసారి ఆలోచించి రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మీరందరూ కూడా తగిన నిర్ణయం తీసుకుని ఎవరైతే సహకారం చేస్తారో వారికి మీరు సహకారం అందించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ఆనపర్తి మండలం ఆనపర్తి గ్రామంలో గల ఎర్రకాలువ వంతెన వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్కాని భరత్రామ్తో కలిసి ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్లు ఆవిష్కరించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో ఇరు పార్టీల కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాలా సుజనం. ఇద్దరు మహానుభావుల విగ్రహాలు ఈరోజు ఆనపర్తిలో ఆవిష్కరించుకోవడం జరిగింది. ఒకటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో, రెండవది మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు భరతరామ్ గారికి, మాజీ పార్లమెంట్ సభ్యులు హర్షకుమార్ గారికి, స్థానిక శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా కార్యక్రమానికి కర్త కర్మ క్రియ వ్యవహరించిన రేలంగి నాగేశ్వరరావు గారు, నల్లా చెన్నారావు గారు, వారిద్దరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా పెద్దలు మా తండ్రి గారి సమకాలికులు మార్కాని నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరి గ్రామ ప్రజానీకం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజానీకానికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ ఇద్దరు కూడా మరి ఆ రోజు స్వాతంత్రానికి ముందు నుంచి కూడా భారతదేశ స్వాతంత్రం కోసం పాటుపడిన మహానుభావులు. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానుభావుడు. మరి ఆయన అందించి 75 సంవత్సరాల క్రితం ఆయన రాజ్యాంగాన్ని రాసి ఇవాళ కూడా ఆ రాజ్యాంగాన్ని మనం దానికి అనుగుణంగానే మనం ప్రవర్తిస్తూ ఉన్నాం, మనం చట్టాలు చేసుకుంటూ ఉన్నాము అంటే
ఆ మహానుభావుడు ఎంత ముందు చూపుతో ఆ రోజు రాజ్యాంగాన్ని రాశారు అనేది ఒక్కసారి మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ మనకి ఇండియన్ పీనల్ కోడ్, భారతదేశంలో ఇండియన్ పీనల్ కోడ్ ఆ రోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మనం అమలు చేసుకుంటే ఉంటే మన పక్కనున్న పాకిస్తాన్ కూడా అక్కడి పీనల్ కోడ్ కూడా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి అనుగుణంగానే అక్కడ పీనల్ కోడ్ కూడా ఉండడం ఆయన గొప్పతనానికి నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పూలే గారి గురించి మాట్లాడుకుంటే అక్షరాస్యత కోసం పాటుపడిన వ్యక్తి, ముఖ్యంగా స్త్రీ విద్య ఉండాలి, స్త్రీలు అక్షరాస్యులు కావాలి అనే ఒక ఆలోచనతో ఒక ఉద్యమంలాగా చేసిన వ్యక్తి. మొట్టమొదటిగా మహిళా టీచర్గా తన భార్యను తీర్చిదిద్ది మహిళలందరికీ విద్య నేర్పించిన మహానుభావుడు, దానికోసం ఉద్యమించిన మహానుభావుడు. అటువంటి మహానుభావులు ఇద్దరు విగ్రహాలు ఇక్కడ పెట్టడం అనేది చాలా అత్యద్భుతమైన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని రాలింగ నాగేశ్వరరావు గారు కానీ, నల్లా చిన్నారావు గారు కానీ, ఇతర కార్యవర్గ సభ్యులు కానీ అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు పెద్దల హర్ష్ కుమార్ గారు పందలపాక విషయం చెప్పారు. అక్కడ పంచాయతీ తీర్మానం ఇవ్వడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మహానుభావుడు అంబేద్కర్ గారి విగ్రహానికి ఆ రోజు అపచారం జరిగింది, ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే అంబేద్కర్ నగరంగా అక్కడ పేరు పెట్టిన దాన్ని తొలగించడం కూడా జరిగింది. దాన్ని పునర్నిర్మించడంలో తెలుగుదేశం పార్టీ తరఫున మేము సంపూర్ణమైన సహకారం అందిస్తామని ఈ సందర్భంగా అందరికీ ఏహెచ్ఓ ఫౌండేషన్ కో ఫౌండర్ బాలకృష్ణ మాట్లాడుతూ, చిన్నారి కార్తిక ఇటీవలే మెదడు సంబంధిత క్యాన్సర్ నుంచి బయటపడిందని, ప్రాణహాని లేనప్పటికీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పాప తల్లిదండ్రులు ఏహెచ్ఓ ఫౌండేషన్ను సంప్రదించారు. 8 నెలలకు పైగా ఆపరేషన్ కారణంగా మంచానికి పరిమితమైన కార్తిక ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉందని ఈ విషయం తెలుసుకున్న ఏహెచ్ఓ ఫౌండేషన్ సభ్యులు వారి కుటుంబాన్ని కలిసి 21,200 రూపాయలను కార్తిక ఫిజియోథెరపీ ఖర్చులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఏహెచ్ఓ సంస్థ వ్యవస్థాపకులు బాలకృష్ణ, కిషోర్, ఫిరోజ్లతో పాటు ఐజీఎం చైర్మన్ పి చరణ్ మరియు టీం సభ్యులు రిహానా పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు ప్రశాంతి, మా పాప పేరు కార్తిక. మా పాప 22 నెలలుగా బ్రెయిన్ క్యాన్సర్తో ఇబ్బంది పడుతుంది. పాపకి హైదరాబాద్ బసవతారకంలో ట్రీట్మెంట్ జరిగింది. 22 నెలలు కూడా అక్కడే ఉన్నాము. పాప ఆపరేషన్ అయిన కాంచి నడవట్లేదండి, బెడ్ మీదే నడకపోయింది. పాపకి 7 ఆపరేషన్లు, 30 కీమోలు, 31 రేడియేషన్, ఇవన్నీ కూడా బసవతారకం హాస్పిటల్లోనే జరుగుతుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యాక పాప నడవాలంటే ఫిజియోథెరపీ మానకుండా చేపిస్తే 3 నెలలు కంపల్సరీ నడుస్తుంది అంటున్నారు. కానీ మా ఆర్థిక బాధల వల్ల నేను, నా భర్త ఆటో నగర్లో పనిచేసుకుంటాము. కాబట్టి నేను సహాయం చేయమని కోరుకుంటున్నానండి అందరినీ. మా పాపకు మీరందరూ దయ చూపించి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి దయచేసి హెల్ప్ చేస్తారని. నెలకు వచ్చి 30,000 అవుద్దంటున్నారు ఫిజియోథెరపీ. మేము మా పరిస్థితులకి కట్టుకోలేకపోతున్నామండి. కానీ పాప కొంచెం నరాల వీక్నెస్ వల్ల నడవలేకపోతుంది, కంపల్సరీ నడుస్తుంది అంటున్నారు. మీరందరూ కూడా దయచేసి నా బిడ్డకి నడకనివ్వమని అడుగుతున్నానండి. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే ముందుకు రండి. అడుగు నాన్న, నువ్వు కూడా నాకు హెల్ప్ చేయమని. ఉంటా. అందరికీ నమస్తే అండి. కార్తిక్ అనే అమ్మాయి ఒక 2 ఇయర్స్ నుంచి బ్రెయిన్ ఇంజరీతో చాలా బాధపడుతుంది అమ్మాయి. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మేము రావడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఆ అమ్మాయికి 6th క్లాస్లో ఉన్నప్పుడు సడన్గా ఫీవర్ రావడం ఇలా జరిగిందనమాట. సో వీళ్ళు నార్మల్ ఫీవర్ అనుకొని హాస్పిటల్కి తీసుకోవడం అనేది జరిగింది. అప్పుడు ఏంటంటే ఈ అమ్మాయికి బ్రెయిన్ ఇంజ్యూరీ అయింది, ఈ అమ్మాయికి ఒక 6 lakhs 8 lakhs వరకు ఖర్చు అవుతుంది అని చెప్పారు. వీళ్ళు కూడా సరే నార్మల్గా అయిపోతుంది అనేసి హాస్పిటల్కి వెళ్ళారు. చాలా చోట్ల బయట కూడా అప్పులు చేయడం కానీ ఇలా చాలా చేసి అమ్మాయికి ట్రీట్మెంట్ కూడా చేయించారు. సో సడన్గా ఏంటంటే ట్రీట్మెంట్ కూడా బాగానే జరిగింది. బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల ఒక 2-3 months అయింది. తర్వాత ఒక 6 months కూడా, ఇప్పుడు ప్రజెంట్ 6 months అయింది. 6 months నుంచి అమ్మాయి ఉండడం వల్ల బోన్స్ అన్నీ దాన్ని ఏమంటారు, బోన్స్ అంతా ఒక దగ్గర ఫిక్స్ అయిపోయినా, స్ట్రక్ అయిపోయేలాగా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అమ్మాయికి
2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి 100% ఫిజియోథెరపీ చేయించాలన్నమాట. ఆ ఫిజియోథెరపీ చేయించడానికి అమ్మాయికి 2 డేస్కి ఒకసారి 1000 నుంచి 2000 వరకు అవుతుంది. సో ఇప్పుడు మేము కూడా వీలైనంత వరకు ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ యొక్క కార్తిక్ అనే అమ్మాయికి ఒక 21,200 రూపాయలు మేము ఇవ్వడం జరిగింది. సో ఇంకా వేరే దాతలు కూడా ముందుకు వచ్చి వారికి హెల్ప్ చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా ఫోటోస్ ఎప్పుడు తీసేయండి. పల్నాడు జిల్లా వినుకొండ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభోత్సవాన్ని నియోజకవర్గంలోని ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలి. వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వెలుపూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ జనవరి 3వ తేదీన ప్రారంభించనున్నట్టు శాసనసభ్యులు బోల్ల బ్రహ్మనాయుడు తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ నిర్మాణంలో నూతన టెక్నాలజీని వినియోగించడం జరిగిందని తెలిపారు. అతి తక్కువ ధరలకే రైతులు తమ పండించిన పంటలను ఈ స్టోరేజ్ నందు నిల్వ చేసుకోవచ్చునని, అలాగే జీడీసీసీ బ్యాంక్ ద్వారా కోల్డ్ స్టోరేజ్ నందు నిల్వ చేసిన తమ పంటలకు సులభంగా రుణాలు పొందవచ్చునని ఆయన తెలిపారు. కావున నియోజకవర్గంలోని రైతులు సోదరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నమస్కారం. వినుకొండ నియోజకవర్గంలో మరి మొట్టమొదటిసారిగా కోల్డ్ స్టోరేజ్ శావల్యాపురం మండలం ఏల్పూర్ గ్రామంలో మరి దాదాపుగా 7 కోట్లు హెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం మరి వ్యవసాయ సహకార సంఘానికి సంబంధించినటువంటి సొసైటీ తరపున ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన నియోజకవర్గంలోనే ఇది ఫస్ట్ అని కాదు, ఇది రాష్ట్రంలోనే ఈ కోల్డ్ స్టోరేజ్ సహకార సంఘం నుంచి ఏర్పాటు చేసినటువంటి కోల్డ్ స్టోరేజ్ రాష్ట్రంలోనే మొట్టమొదటి మనోడు భారతదేశంలోనే మనది అని మరి చాలా దీనికి సంబంధించినటువంటి జీడీసీసీ బ్యాంకు చైర్పర్సన్ అయిన రాతనశెట్టి రాము గారు అందరూ కూడా మరి దీన్ని ఒక అందరికీ ఇది ఒక భారతదేశంలోనే ఒక మంచి మెసేజ్ రైతులకు సంబంధించిన రైతు ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంచి ఆలోచన చేసి మరి రైతు అంటే రైతు భరోసా కానివ్వండి, మరి అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి గోడౌన్స్ అక్కడే పక్కనే గోడౌన్స్ కూడా 1000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగినటువంటి గోడౌన్ దాదాపుగా మొత్తం అది ఒక 2 కోట్లు, మొత్తం 8 నుంచి 9 కోట్ల ఖర్చుతో ఒక పెద్ద మరి కోల్డ్ స్టోరేజ్ కానీ గోడౌన్ కానీ అన్ని రైతులకు సంబంధించినవి. ఇది వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేము రైతులను ఉద్ధరించామని. రైతులు మీరు ఏం ఉద్ధరించారు? రైతులకు మీరు ఏం చేశారు? ఇవాళ రైతు భరోసా కేంద్రాలు కానీ, రైతులకి స్టాకు గోడౌన్స్ కానీ, రైతులకు సంబంధించిన ఎరువులు కానీ, సబ్సిడీ పద్ధతిలో విత్తనాలు కానీ, రైతులకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతుల్ని అన్ని విధాలా ఆదుకునే